మళ్ళా ధరణి పాస్బుక్లు ఉన్నాయి, భూభారతి పాస్బుక్లు ఉన్నాయి. అన్ని వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నా కానీ ఇప్పుడు 1000 ఎకరాల 1049 ఎకరాలు అది గత 60 సంవత్సరాల సంది కూడా చేస్తుంటే వాళ్ళను ఇప్పుడు వచ్చి ఈ భూమి ఎవరిదో అమెరికా అయినది, ఎవరిదో సాదాబైనామైనది, ఏదో చిన్న కేసు ఒక 7 ఎకరాలలో తీసుకొచ్చి ఆ భూమి వేరేల పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడము, ఒక 50 ఎకరాల ఐటీసీ కంపెనీది ఎవరి తెలియకుండానే ఐటీసీ కంపెనీ భూమి మార్చుకోవడము, ఇట్లా రకరకాలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సంధి అల్ల కొల్లోలం తెలంగాణ అంతా. మా కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన బ్రహ్మాండంగా ఉండే అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసిండు మా కేసీఆర్. అసుంటి రాష్ట్రాన్ని రైతులను అతులం కుతులం చేసి మొత్తం దరిద్రం చేసి పెట్టాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకే వర్షాలు కూడా పడతలేవు. ఆ భగవంతుడు కూడా వరుణదేవుడు కూడా కనికరిస్తున్నాడు. కాంగ్రెస్ ఇంత ఘోరం, ఇంత పాపం, ఇంత ఇది కానీ ప్రజలంతా గమనిస్తున్నారు. మాయ చేసినట్టు చేసి మొత్తం చాతవాడి చేసినట్టు అయింది మన తెలంగాణ రాష్ట్రానికి. నిన్న ఆయన చాతవాడి కోసం మాట్లాడాడు. నిజంగా మన తెలంగాణకు చాతవాడి చేసినట్టు అయింది. రాత్రి వాళ్ళ భూములన్నీ మారిపోతున్నాయి, వాళ్ళ పేర్ల మీదకి వెళ్ళి మారిపోతున్నాయి. ఎవరు మారుస్తున్నారు? కలెక్టర్ లేరా, ఆర్డీఓ లేరా, రెవెన్యూ మంత్రులు లేరా, అధికారులు లేరా? ఎట్లా మారుతాయి? రాత్రి చేతవాడి చేసినట్టు మారుతాయా చెప్పండి. సీఎంకు తెలియదా ఇవన్నీ? 2 జిల్లాలల్లా రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాల 1 కోటి ఎకరాల చిల్లరకు 22A తీసుకొచ్చిరా. అది ఎవరు తీసుకొచ్చిర్రు? రెవెన్యూ మినిస్టర్కి తెలియదా? కలెక్టర్లకు తెలియదా? అది మాయ చేసి అదే శాతవాడితో వచ్చేసి 22A అని అందరికి కంప్యూటర్ మిస్టేకా? ఒక్కరికి పడుతుంది మిస్టేక్, ఇద్దరికి పడుతుంది. ఇంత 100,000 ఎకరాలకు 22A వచ్చిందా? ప్రతి ఒక్కరు పరిశాలలో తిరుగుతారు. బిల్డర్స్ అంతా సగం అమ్ముకున్నారు, సగం 22A వచ్చింది, మధ్యలో ఆగిపోయింది. వాళ్ళంతా ఆర్డీఓ కలెక్టర్ తానికి పోతే ఆ కలెక్టర్ ఏం చేస్తుండు, ఇది నేను తీయలేను, మళ్ళీ నువ్వు ఎంఆర్ఓ తానికి రావాలి, ఎంఆర్ఓని కలవాలి, ఆర్డీఓని కలవాలి, కలెక్టర్ని కలవాలి, రెవెన్యూ మినిస్టర్ని కలవాలి. ఏం పాపం, ఏం ఘోరం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినందుకు ఇదంతా బాధలు. ఇంత అన్యాయమా? నిన్ననే మళ్ళీ సీఎం గారు నిన్న కూకట్పల్లి మీటింగ్లో చెప్పిండు 22A ఎవరున్నా బాధపడొద్దు, తీసేస్తున్నాను. అందుకే ఎట్లొచ్చింది? ఎందుకు తీసేస్తున్నావు? ఎందుకు అనౌన్స్మెంట్ చేస్తున్నావు? నువ్వు సీఎం, నీకు తెలియదా ఇదంతా? బొమ్మిరాజుపేటది ఇప్పుడే మా అన్న చూపించాడు, ప్రవీణ్ అన్న లెటర్ రాష్ట్రంలో నువ్వు ఎంపీ ఉన్నప్పుడు వీళ్ళని రైతులను కాపాడాలి, బాధపడాలని కలెక్టర్కు రాష్ట్రం. మరి ఇప్పుడు ఎందుకు సీఎం ఉన్నప్పుడు నువ్వు కాపాడలేవా? నీకు ఆ బాధ్యత లేదా? నీకు తెలియదా? కిందేం జరుగుతుందో కూడా తెలియదా? మేము తప్పకుండా చెప్తున్నాము, రైతుల పక్షాన్నాము. మా ప్రవీణ్ అన్న చెప్పినట్టు మేము తప్పకుండా బొమ్మిరాజుపేటలో ఒక్క రైతుకు కూడా అన్యాయం కానియము. తప్పకుండా వారి ఎంబడి మేము అందరం ఉంటాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, మా కేసీఆర్, మా కేటీఆర్ మాకు ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. ఈ భూములు కాపాడాలి, మన రెస్పాన్సిబిలిటీ. నేను కూడా యాజ్ ఎమ్మెల్యేగా నా రెస్పాన్సిబిలిటీ. ఎంత వరకైనా వాళ్ళ ఎంబడి పోరాడతాం. తప్పకుండా వాళ్ళ భూములు కాపాడు.